నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అక్షయ పాత్ర దీని గురించి మనం సినిమాల్లో వింటూ ఉంటాం. అక్షయ పాత్రలో నుంచి మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తా ఉంటాయి కదండి. దేవుళ్ళు వరాలు ఇస్తూ ఉంటారు అక్షయ పాత్రను తీసుకో అని. రాజులు తీసేసుకొని మొత్తం ఊర్లో ఉన్న జనాలు మొత్తానికి పెట్టేస్తుంటారు. అయితే మహాభారతంలో కూడా ఒక ఘట్టంలో మనం అక్షయ పాత్ర గురించి వింటాం. ఈ మధ్య కాలంలో నేను విన్నాను రమ్మగారు, అక్షయ పాత్ర దొరికిందని, ఎక్కడో పలానా ప్లేస్లో ఉందని. అది తీసుకుంటే ఇంకా ఇంకా అక్షయ పాత్ర దొరికితే ఇంకేముంది అంతకు మించి కదా. అలాంటి కథనాలు కూడా మనం వింటూ ఉన్నాం. కొంతమంది మోసం కూడా చేస్తున్నారటండి. పేపర్లో కూడా చూశాను. ఇది అక్షయ పాత్ర అని చెప్పి 10 లక్షలకి 20 లక్షలకి అమ్మటం, పాపం తెలియక అమాయకంగా కొనేసుకోవటం ఇలాంటివి విన్నాం. అసలు అక్షయ పాత్ర మహాభారతం ఏ ఘట్టంలో మనం విన్నాము? అది దొరికే అవకాశాలు ఉన్నాయా రమ్మగారు? ఉంటే చెప్పండి. తెచ్చేసుకుందాం మనం. అంతే. భారతదేశపు కరువులన్నీ తీరిపోవాలి అంతే. అమ్మా. ఎవరికైనా ఒక అక్షయ పాత్ర దొరికింది అనుకుందాం, వాడు ఇంకోటితో షేర్ చేస్తాడా జయ దాన్ని? అస్సలు. ఇప్పుడు అమాయకంగా కొనుక్కున్నారంటున్నారు. అమాయకంగా కొనుక్కున్నారా, అత్యాశతోటి కొనుక్కున్నారా? వాళ్ళు అమాయకుల కాదండి. ఎవ్వరు ఇలాంటి వాటికి ఆశపడే వాళ్ళు ఎవ్వరు అమాయకులు కాదమ్మా, అత్యాశాపరులు. ఆశ పాప జాతి అన్నింటికంటేనన్నారు. అంతే. ఆశే తప్ప అదంతా మనకే వచ్చి పడిపోవాలని ఎంతుంటే చాలుతుందమ్మా మనకి. కరెక్ట్. పుసుకని తెల్లవారుజామున నిద్రలో పోయిందా ప్రాణం పోయినట్టు, బాత్రూంలో పోయిందా ప్రాణం పోయినట్టు, జిమ్ములో పోయిందా ప్రాణం పోయినట్టు, అయ్యే కదా మనం. ఏ ప్రయాణంలోనో పోయిందా క్షణం. అత్యాశ తప్పిస్తే రెండోది ఉందా జయ? అందులో ఏమీ లేవు. కరెక్ట్ పాయింట్ అమ్మగారు, మీరు చెప్పింది 100%. అయితే ఈ అక్షయ పాత్ర ద్వాపర యుగం నాటి అక్షయ పాత్ర ఉందని, దొరికిందని, ఫలానా చోట ఉందని, దాని దర్శన మాత్రంతో మనకేదో అయిపోతుందని వీడియోలు రిలీజ్ చేస్తే చేసుండొచ్చు, జనాలు చేసుండొచ్చు. దాన్ని చూస్తే ఏమవుతుందో చెప్పు. ఏదైనాను అదే కదా. పాత్ర గిన్నె అంటే అంత ఉండొచ్చు సుమారుగా, అంత పాత్ర చూస్తే ఏమవుతుందమ్మా? ఒకటి. రెండోది, ఈ పాత్ర ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ పర్పస్ కోసం ఇచ్చారు, ఆ పర్టికులర్ పర్పస్ కోసం, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తప్ప తర్వాత పాండవులు దాన్ని వాడినట్టు మహాభారతంలో ఎక్కడైనా ఉందా? లేదు. ఎక్కడా మళ్ళీ దాని ప్రస్తావన లేదు. ఎవ్వరూ చెప్పల. మహాద్భుత ప్రవచనకర్తలు మహాభారతాన్ని ముందు నుంచి వెనక్కి చెప్పగలిగే మహానుభావులు ఎంతమంది ఉన్నారు? మీలో ఎవరైనా సరే ఏ గురువు గారినైనా అడగండి. తర్వాత కూడా పాండవులు దాన్ని వాడారా అని. ఎక్కడ వినలా మనం. వాడలేదు. అది మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయిందని ఒక కథనం కూడా కనపడుతుంది. సందర్భంలో లేదేమో కానీ ఏ సందర్భంలో వాడారు అది ఇప్పుడు చెప్పాలి మనం. వీళ్ళు వనవాసానికి వెళ్ళిపోయారు. పాండవులు వనవాసానికి వెళ్లే ముందు ఎక్కడున్నారు? ఇంద్రప్రస్థానికి రాజుగా ఉన్నాడు ధర్మరాజు. ఆయన రాజసూయాగం చేశాడు. చాలా మంది రాజులను జయించి వాళ్ళందరూ బోల్డంత ధనం ఇచ్చారు ఆయనకి. దానివల్ల ఆయన దీంట్లో ఆశ్రయం పొందిన ఎంతోమంది ఋషిపుంగవులు, మహర్షులు, బ్రాహ్మణులు, వేదవిధులు, విప్రులు బోళ్ళంతమంది ఆయన దగ్గర ఉన్నారు. ఆయన సొంత సమాజం. ఎప్పుడైతే వీళ్ళకి రాజ్యం వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళవలసి వచ్చిందో, అడవికి వెళ్ళాలన్నది కదా, అక్కడ మహారాజు లేకుండా అక్కడ ఉండలేము ఇంద్రప్రస్థంలో అని ఆయన వెనకాల పడి ఈ జనం అంతా వచ్చారు. నిత్యము ధర్మరాజు దర్శనం చేసుకుని ఆయన సముఖంలో ఉండే సమూహం అంతా ఆయన వెంట వచ్చింది. వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఒకడే బండి టికెట్ కొనుక్కుని బస్సు ఎక్కడం కాదు, అభిబస్సులో. ఆయన వెళ్ళాడంటే ఆయనతో పాటు పెద్ద సమాజం, పెద్ద సమూహం వచ్చేది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఆయనకి ఉపాధ్యాయుడు, పురోహితుడు, వేదం కదా, ఆయన యజ్ఞం చేస్తుంటే మొత్తం సహాయం చేయటానికి వాళ్ళు నిత్య యాజ్ఞికులు. వాళ్ళు ప్రతిరోజు యజ్ఞం చేసేవాళ్ళు, నిత్యాగ్నిహోత్రులు అని చెప్పాలి. ఈ అగ్నిహోత్రం చేయడానికి కార్యక్రమానికి ఏర్పాట్లకి జనం ఉంటారు, వీళ్ళంతా రావద్దు. మరి అడవికి వెళ్తే గుంపంతా వచ్చింది. వస్తే ఇప్పుడు ఆ రాజ్యంలో ఉండగా ఆయనకి వేల సంపదలు ఉన్నాయి, ఎంతో సంపదను ఉంది. ఆ సంపదతో అందరినీ పోషించుకునేవాడు. మహారాజు పోషణ జరిగేది. ఈ అడవిలో ఎట్లా పోషిస్తాము? కష్టం కదా. నిన్ను ఆశ్రయించుకుని వచ్చారు మహారాజా, వీళ్ళందరినీ నువ్వు పోషించాలని ధౌమ్యుడు వీళ్ళ పురోహితుడు చెప్పాడు ధర్మరాజుకి. ఎలా వీళ్ళని పోషించటం? అడవిలో ఏం పెట్టి పోషిస్తాం? అందరికీ వేళకి భోజనం కావాలి కదా. ఏదో కుటీరాలో ఇంకొకటి అడవిలో ఏంది చెట్ల కింద పడుకుంటారు అనుకుందాం. భోజనం కాయా కసరు మనం తిన్నా వాళ్ళకి పెట్టలేం కదా. అప్పుడు ఈయన చాలా దుఃఖపడ్డాడంటే ఖేదాన్ని వహించాడు. ఏం చేయాలో తెలియలే, ఎంతో ఖేదాన్ని పొందాడు. ఇప్పుడు ఎట్లా అంటే
అప్పుడు ధౌమ్యుడే ఆయనకి ఉపదేశించాడు. సమస్త జగదాధార్యుడు సూర్యుడు, ఈ జగత్తుకి ఆధారం ఆయన. భూమి మీద ఉన్న ప్రాణికోటికి ఆహారాన్ని అందించే పని సూర్యుడిది. ఆయనే ఈ భూమి మీద నుంచి ఉత్తరం నుంచి దక్షిణానికి ఇట్లా తిరుగుతూ తన వేడిమిని అందిస్తూ ఆయన తిరుగుతుంటే అతను అందించిన వేడి మళ్ళీ పైకి మేఘాల రూపంలో వస్తే చంద్రుడు దాన్ని వర్షాలుగా వర్షింపజేసి ఔషధులని వాటిలో నింపి భూమి మీదకి పంపిస్తాడు. సూర్యచంద్రుల వల్లే మనకు ఆహారం అందుతుంది. సూర్యుడి వల్లే మనకి వెదర్లో వాతావరణంలో తేమ వస్తుందని చెప్తారు. శాస్త్రం అట్లా చెప్తుంది. అనేక ఔషధులని వర్ష రూపంలో మనకి మళ్ళీ అందిస్తే ఆ అనేక ఔషధుల్లో ఉన్నటువంటి షడ్రుచులే షడ్రసాలు, ఔషధులలో దాగి ఉన్న షడ్రసాలు షడ్రుచులుగా మానవులకు అందుతాయి. అంటే ఇప్పుడు ఆహారాన్ని అందించేవాడు ఎవడు? ఆకలి తీర్చేవాడు సూర్య భగవానుడు. అప్పుడు సూర్యుడిని ప్రార్థించమంటే ధర్మరాజు గారు శుచిగా దర్భల మీద కూర్చుని సూర్యారాధన చేస్తే ఆ సూర్యుడు ప్రత్యక్షమయ్యి, నాయన నీకు ఒక అక్షయ పాత్రని ఇస్తానని ఒక పాత్ర ఇచ్చాడు, తామ్ర పాత్ర. గృహిణి ఆహారం పూర్తయి పాత్ర శుద్ధి చేశాక ఇంకా ఇది ఆహారాన్ని ఇవ్వదు. ఆ లోపల ఆమె ఎప్పుడు చేయి పెట్టినా అందులోకి ఆహారం వస్తుంది. శుద్ధి చేసి బోర్లు చేయాలి. మళ్ళీ రేపు ఉదయం ఆహార వేళకి మళ్ళీ అది ఆహారాన్ని ఇస్తుంది. ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా మనకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆ పాత్రని ప్రసాదించారు. ఇది గృహిణి చేయవలసిన పని. ద్రౌపదీదేవి ఇక్కడ ఎట్లా ఉంది? వందల మంది పరిచారికలతోటి ఉన్న ద్రౌపదీదేవి స్వయంగా ఆహారాన్ని తీసి వడ్డించింది. అడవిలో ఉన్న 12 సంవత్సరాలను ఈ పాత్రలోంచి ఆహారం తీసేవాళ్ళు. ఎంతమంది వచ్చినా పాత్ర శుద్ధి చేయటం, దానికి నమస్కారం చేయటం, ఆహారం కావాల్సింది చెప్పడం, తీసుకోవటం, అట్లా ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టేవాళ్ళు. అడవుల్లో షడ్రుచులతోటి మహారాజా యోగ్యమైన భోజనమే. నగరాల్లో ఉంటే వాళ్ళు ఏం తినేవాళ్ళు అలాంటివే రుచికరమైనవి, పక్వమైనవి, పక్వాలు రెండూను, భక్ష్యాలు, భోజ్యాలు, లేఖ్యాలు సమస్తము లభించేవి. అయితే ఈ అడవికి చాలామంది ఋషులు, మునులు, వాళ్ళు వీళ్ళు, పట్టణంలో పెద్దవాళ్ళు, ఏదైనా ధర్మ సందేహం వచ్చిన వాళ్ళు, తీర్పు కావాల్సిన వాళ్ళు, ధర్మరాజును చూడాలనిపించిన వాళ్ళు, కల్లోకి వచ్చారని వచ్చేవాళ్ళు, ప్రజలు ఒక మాట ఇన్నాళ్ళైంది మహారాజును చూసొద్దామని వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం కుదిరేది. వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పుకునేవాళ్ళు, ఎంత అద్భుతమైన భోజనం పెట్టింది ద్రౌపదీదేవి అంటే, ఎట్లా ఈవిడ పెట్టుతోంది అనేది ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు ఈయన ఏం చేశాట, దుర్యోధనుడు దూర్వాస మహామునికి చెప్పాడు, వీళ్ళని పరీక్షించాలి, మీరు ధర్మపరులుగా ఉన్నారా లేదా పరీక్షించండి. అప్పుడు దూర్వాస మహాముని ఏం చేశాడు, భోజనం వేళకి కాకుండా పాత్ర శుద్ధి జరిగే వేళకి వచ్చాడు. నీకు 11, 12, 1 గంట అట్లా వస్తే సరే, 3 గంటలు అయ్యేసరికి మొత్తం అయిపోతుంది. అపరాహ్నం దాటాక ఇక భోజన కాలం దాటిపెట్టారు. మన లంచ్ టైం లాగానే వాళ్ళకు ఒక లంచ్ టైం ఉంది. ఈ ద్రౌపదీదేవి ఆఖరిన భోజనం చేసి పాత్ర కడిగి బోర్లు ఇచ్చింది. దూర్వాసుడు మొత్తం సమూహంతో శిష్యగణంతో వచ్చాడు. ఉనికిపోయింది ఆవిడ. ఏం చెయ్యాలి? దూర్వాసుడు పరమకోపిష్టి, ఆయన ఏం చేపిస్తాడో తెలీదు. సరే వీళ్ళు కాళ్ళకి నీళ్ళు ఇచ్చారు, ఏదో దండం పెట్టారు, భోజనానికి వచ్చా భోజనం అందరికీ ఏర్పాటు చేయమంటే ధర్మరాజు సరేనని అనుకున్నాడు. ఆయన తెలీదు, సరేనన్నాడు. వీళ్ళు నదికి వెళ్ళి స్నానం చేసి వస్తామన్నారు. స్నానం చేస్తుంటే వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల ఏం వండుతుంది ఆవిడ? వీళ్ళకేం వంట పాత్రలు అవి లేవు. ఈ అక్షయ పాత్రే వాళ్ళ పాత్ర. పాత్ర శుభ్రంగా కడిగేసింది, బోర్లు ఇచ్చింది. కృష్ణ నువ్వే దిక్కు, వంశం నిర్వంశం అయిపోతుంది ఇప్పుడు ఆయన శపించాడంటే. భోజనం చేస్తామంటే ఇంతమంది శిష్యగణం నకనకలాడుతూ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకపోవటం పాపం కాదు. పాప భయం ఒకటైతే శాప భయం రెండోది. నమస్కారం చేసుకుంటే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడట. వచ్చి అమ్మాయి ఇవాళ పాత్ర తీసుకురా అంటే శుద్ధి చేసి పెట్టారు. పర్వాలా, అందులో ఏముందో ఒక్క నలక, ఒక్క మెతుకు, ఒక్క కణం ఉన్నా సరే పట్టుకురమ్మన్నాడు. ఈవిడ అది పెద్ద పాత్ర అయి ఉంటుంది బహుశా. మామూలుగా మనం ఇంత పాత్ర అని చెప్పుకుంటాము. ఆవిడ ఆ పాత్ర అంతా తడిమి లోపలంతా చేయి పెట్టి చూస్తే ఒక అవిసె ఆకు ముక్క దొరికిందట. ఆకు ముక్క, ఒక మెతుకు దొరికిందని కూడా కొన్ని కథలు చెప్తారు.
ఈ ఎండిపోయి పక్కల్లో ఎక్కడైనా అంటుకుంటుంది. ఈవిడ శుద్ధి చేసినా ఒక్క అంత ఉంది. అది పట్టుకొచ్చింది. ఆ పట్టుకొస్తే ఆయన అది వేసుకుని కోటి అంతటికి కడుపు నిండిపోతుంది దీంతో అని చెప్పి మొత్తం అన్నింటికీ అన్నశాంతి జరిగినట్టే. అన్ని ప్రాణికోటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణుల పొట్ట దీంతో నిండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ ఎక్కడున్నాయమ్మా? విష్ణుమూర్తి గర్భంలో ఉన్నాయి. ఆయన మోస్తాడు మనని. ఆ మెతుకును ఆ ఆకు ముక్కని నోట్లో వేసుకున్నాడు. ఈయన నదికి వెళ్ళిన దూర్వాసుడు శిష్యులు వీళ్ళంతా నది స్నానం చేస్తుంటే వాళ్ళకి సహాయం వెళ్ళిన భీముడు కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. దూర్వాస మహాముని వెళ్ళిపోయాడు అని. అట్లా ఎట్లా జరిగింది అంటే వాళ్ళు మాకు ఆకలి అయిపోయింది, తేన్పులు తీస్తున్నారట మొత్తం అంతా. పొట్ట నిండిపోయింది, ఇందాకున్న ఆకలి ఇప్పుడు లేదు, మేము వెళ్ళొస్తాను ఆయన. ఇంకా ఆకలి లేనప్పుడు ఆహారం ఏం తింటాం? స్నానం చేసి అట్టించేటే మొత్తం గుంపంతా వెళ్ళిపోయారు. భగవంతుడు అట్లా వీళ్ళని రక్షించాడు. ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఇది ఎవరిచ్చారు? ధర్మరాజుకి సూర్య భగవానుడు ఇచ్చాడు. ఆయన ప్రార్థనకి మన్నించి, ఆయన అడిగిన ధర్మబద్ధమైన కోరికని మన్నించి, ప్రార్థనని మన్నించాడు, కోరికని మన్నించాడు. తర్వాత ఇతను ఎలాంటి వాడు? ధర్మరాజు అజాత శత్రు, మామూలు సాధారణమైన ఒక మహారాజు కుమారుడు, మహారాజు కాదు ఈయన. యమధర్మరాజు అంశతోటి జన్మించిన వాడు, ధర్మదేవత అంశతోటి, ధర్మస్వరూపుడు. ఆయన శక్తి వల్ల, గుణం వల్ల, ఆయన యొక్క ధర్మపరాధీనత వల్ల, దాన్నే అంటిపెట్టుకుని ఉండటం వల్ల వాళ్ళకి లభించిన పాత్ర ఇంకొకళ్ళకి పనిచేస్తుందా, ఇంకొకళ్ళకి దొరుకుతుందా? వాళ్ళ 5గురు అన్నదమ్ములు ఉంటే ఈయన ఒకడే తపస్సు చేశాడు. బహుశా కథా సందర్భం జ్ఞాపకం లేదు కానీ ఈ 12 ఏళ్ళు అయ్యాక ఈ తామ్రపాత్ర వెళ్ళిపోయింది సూర్యుడి దగ్గరికి. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడి నుంచి దీని తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళారు. అక్కడ ఇంకెవరు వాళ్ళకి అవసరం ఏముంది? ఇంకా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఉన్నదే అజ్ఞాతవాసంలో. అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అక్కడ. అదే కదా. ఆ పాత్ర ఉందని, తర్వాత వాళ్ళు వాడారని, అశ్వమేధవాగంలో వాడారని ఇలాంటిది ఎక్కడా చెప్పలే. ఒకవేళ ఎక్కడైనా చెప్పుంటే ఏ గురువుగారైనా చెప్తే తెలుసుకుందాం మరి మనం కూడా. తర్వాత కూడా వీళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉన్నట్టు లేదు. ఆ అక్షయ పాత్ర వీళ్ళు ఏ పని చేయలేని, ఆహారం వండి పెట్టలేని దుస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి లభించిన వరం. తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేశారు? ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయి తమ రాజ్యం తాము చేసుకున్నారు. చేసుకుంటూ వీళ్ళకి యుద్ధానికి కబురు పంపించారు. ఏమిటి? రాయబారం పంపించారు. కృష్ణ పరమాత్మని పంపారు. రాయబారం ఫెయిల్ అయింది, యుద్ధానికి మొదలైంది. యుద్ధం తర్వాత వాళ్ళ కౌరవ సామ్రాజ్యం మొత్తం వాళ్ళకి స్వాధీన పడిపోయింది. హస్తినాపురం స్వాధీన పడింది. పాత్ర అవసరం ఏముంది వాళ్ళకి? ఒకవేళ ఇప్పుడు కూడా అది ఎక్కడో ఉందనుకుందాం, మన వీడియోల ఆధారంగా ప్రజలు ఎవరో ఒకళ్ళు తెలివితేటలతోటి కొత్త వీడియో సృష్టించాలని సృష్టించారనుకుందాం. ఇప్పుడు ధర్మరాజుకి, ద్రౌపదీదేవికి వాళ్ళు ఉపయోగించిన పాత్ర, అది కూడా ద్వాపర యుగంలో కళ్ళు మూసుకుని ప్రార్థించి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగే ద్రౌపదీదేవి వాడింది. సూర్య భగవానుణ్ణి కిందకి రప్పించి ఆయన చేత ఒక బహుమతి పొందగలిగిన ధర్మరాజు వాడింది. ఇలాంటి వాళ్ళు ఉండద్దా ఇప్పుడు? అదే కదా. ఎలా ఒకళ్ళకి ఉపయోగపడుతుందో చెప్పు. అది ఎట్లా వస్తారు? అలాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? పురాణ పురుషులు ఎక్కడ? మహాపతివ్రత ద్రౌపదీదేవి, మహాద్భుత వ్యక్తిత్వం కలిగిన వాడైనటువంటి ధర్మరాజు. ద్వాపర యుగంలో ధర్మశీలుడు ధర్మరాజే. ఎలా మనకెట్లా ఉపయోగపడుతుంది? ఎవరైనా చెప్తే ఎట్లా నమ్ముతాం మనం? ఎందుకు నమ్ముతాము? ఆలోచించం, ఆశ వచ్చేస్తుంది. ఆ గిన్నె ఏదో దొరికితే బాగుండు, హాయిగా వంట చేసుకోక్కర్లేదను. పైగా అక్షయ పాత్ర ప్రత్యేకంగా వస్తుభ్రాంతికి గురి చేసేది కాదు, కేవలము ఆహారానికి మాత్రమే అది ఇవ్వబడింది. దీన్ని ఆధారం చేసుకుని తర్వాత ఎన్నో జానపద గాథల్లో ఒక సంచి ఉంది, ఆ సంచులు చేపెడితే ఏమైనా వస్తాయి అని కొన్ని కథలు. ఓ గిన్నె, ఓ పాత్ర, చెంబు, దాన్ని బోర్లిస్తే అన్నీ పుట్టేస్తాయి. చిన్న పాత్ర, అందులో నుంచి బోల్డ్ అంత వస్తుంది ఆహారం. చాలా కథలు బోల్డ్ అని చెప్పుకున్నాం. కేవలము దాన్ని ఆధారం చేసుకుని చెప్పబడినవే తప్ప అలాంటివి లేవు. అది మహాద్భుత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళకి, అఖండమైన తపస్సు కలిగిన వాళ్ళకి, మొక్కవోని ధర్మనిరతి కలిగిన వాళ్ళకి మాత్రమే లభించే వరాలు అవి. సామాన్య మానవులకి అలాంటివి లభించవు. ఆవిడే ప్రార్థించింది మొదట వస్త్రాపహరణ అప్పుడు ప్రార్థించింది, కృష్ణుడు వచ్చాడమ్మా. ఇప్పుడు ప్రార్థించింది, కృష్ణుడు వచ్చాడమ్మా. ప్రార్థనతోటి భగవంతుడిని పిలవగలిగిన తల్లి, అంత శక్తిమంతురాలు, అంత మహాపతివ్రత. ఎలాగా?
పిచ్చి కథలు నమ్మకండి, పురాణ గాథలు వినండి, అంతే. చాలా క్లారిటీ వచ్చింది రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.